వాళ్ళు తొలగిస్తారు. అనుమతులున్న కూల్చివేయమనే హక్కు కలెక్టర్కి ఎక్కడిది? విజయవాడ పున్నమిఘాట్లోని ప్రైవేట్ భూముల యజమానుల ఆగ్రహం. పలు కార్యక్రమాల కోసం తమ భూమిని ఉచితంగా వాడుకుంటున్న ప్రభుత్వం తమ కట్టడాలను కూల్చేస్తుందని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పున్నమిఘాట్లోని సుమారు 20 ఎకరాల పట్టా భూముల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. పున్నమిఘాట్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాళ్ళు మాట్లాడారు. కృష్ణా పుష్కరాల నుంచి సుమారు 20 ఎకరాలు మా భూముల్లో ప్రభుత్వం నిర్వహించుకునే కార్యక్రమాలకు సహకరిస్తున్న ఇప్పటివరకు మా భూమిని ఉచితంగానే వాడుకుంటున్నారు. మా భూమిని కాపాడుకునే సరిహద్దు గోడలు కట్టుకుంటున్నా కూల్చేస్తున్నారు. ప్రైవేట్ భూమిలో కార్యక్రమాలు నిర్వహించుకుంటే చూస్తూ ఊరుకోవాలా? రేపు ఇక్కడ ఆవకాయ అమరావతి పేరుతో టూరిజం శాఖ నిర్వహించున్న కార్యక్రమాలకు మమ్మల్ని అడగక్కర్లేదు, మమ్మల్ని సంప్రదించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే న్యాయపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. భూ యజమాని న్యాయవాది షేక్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ తమ భూముల హద్దుల్లో ఫెన్సింగ్ వేసుకునే హక్కు తమకుందని చెప్పారు. ఇక్కడ సీ ప్లేన్, డ్రోన్ షో, దసరా ఉత్సవాలు ఇలా అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు భూమి ఇచ్చి సహకరించామని, ఇకపై సహకరించే ఓపిక సహనం లేవని పేర్కొన్నారు. మరో భూ యజమాని ఇరుగు శ్రీనివాసరావు మాట్లాడుతూ తన 300 చదరపు గజాల స్థలంతో పాటు మరో ఇద్దరికి చెందిన 200 గజాలను గుడి పేరుతో దాడి అప్పారావు కబ్జా చేశాడని ఆరోపించారు. దీనిపై 4 సార్లు స్పందన కార్యక్రమంలో అర్జీలు ఇచ్చిన న్యాయం జరగలేదన్నారు. బబ్బూరి గ్రౌండ్స్ యజమాని బబ్బూరి భోపాల్ మాట్లాడుతూ అన్ని అనుమతులు తీసుకుని కోట్ల వ్యయంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకుంటే ఆవకాయ అమరావతి కార్యక్రమాన్ని సీఎం వస్తారని చెప్పి వాళ్ళ నమూనాలను కలెక్టర్ కూల్చేయమన్నారని చెప్పారు. కూల్చేయమనే హక్కు కలెక్టర్కి ఎక్కడదని ప్రశ్నించారు. తమ గ్రౌండ్కి సరిహద్దుగా ఏర్పాటు చేసుకుని రేకులు శనివారం రాత్రి టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. అదేమని అడిగితే కలెక్టర్ ఆదేశాలని చెప్పారని తెలిపారు. దీనిపై కేసు వేసి న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. గతంలో ఇక్కడ దసరా ఉత్సవాలు నిర్వహించిన సందర్భంలో శ్రేయస్ మీడియా సంస్థ రౌడీజం చేస్తే వాళ్ళ కలెక్టర్ కొమ్ముగాశారని ఆరోపించారు. ప్రజా ఆస్తులను పరిరక్షించాల్సిన కలెక్టర్ ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ స్థలంలోనే ఆవకాయ అమరావతి ఉత్సవాలంటూ కలెక్టర్ లక్ష్మీశా స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. నియమ నిబంధనలకు అనుగుణంగా తాత్కాలికంగా రద్దు చేశామని పేర్కొన్నారు. ఆవకాయ అమరావతి ఉత్సవాల నేపథ్యంలో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారన్నటువంటిది హైలైట్ చేశారు.